జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ గిరిపురం సెంటర్లో స్వామి, సునీలు, నరేషు, కుమారి గారు వీళ్ళందరి ఫ్రెండ్ సర్కిల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పరితపించేవారు. ఆయన ఆశయ పేదల కోసం ఎంతో కష్టపడి ఆయన ఆశయ సాధన కోసం పేదలకు బాగుండాలి, వాళ్ళు మంచి జీవనశైలిలో ఉండాలి అనే దానికోసం ఆయన నిరంతరం పోరాటం చేశారు. అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు బెజవాడలో ఒక పులిబిడ్డ. ఎందుకంటే ఆయన పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి పేదల హృదయాల్లో, గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వంగవీటి రంగా గారి ఆశయ సాధన కోసం, అలాగే ఆ రోజు ఆయన పేదల కోసం ఎలా పాటుపడేవాళ్ళో, ఎలా తపన పడేవాళ్ళో ఆ విధంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలో నడుస్తున్నారు. రంగా గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా సరే ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉండిపోయారు. ఈరోజు చిన్న వయసులో ఉన్న కుర్రాళ్ళు కూడా రంగా గారిని చూడకపోయినా కూడా ఆయన అంటే మనసులో ప్రేమ పెంచుకున్నారు, అభిమానం పెంచుకున్నారు. వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా రంగా గారు మనందరి గుండెల్లో కూడా ఉన్నారు. ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాను. జోహార్ విఎం రంగా, జోహార్. రంగా గారు వర్ధంతి సందర్భంగా మన శ్రీనివాసరావు గారు, కుమారి గారు, వాళ్ళ పిల్లలు, ఇక్కడ కస్తూరాపేట కాలనీ వాసులు, లేబరు, దళితులు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు రంగా గారు వర్ధంతి సందర్భంగా ఆయన్ని అభిమానంగా చూసేవాళ్ళు. ఎప్పుడు రంగా గారికి ఇది ఒక మహత్తరమైన బెల్ట్. ఇది ఆ బెల్ట్ని సంపాదించుకున్నారు ఒకప్పుడు. ఆ బెల్టే ఆయనకి చాలా కృషి చేసింది. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి నాయకులు చనిపోయారు. ఆయన అభిమానులు అందరూ చనిపోయారు. ఇప్పటికీ కూడా ఆయన అభిమానులతో ఆయనకి సంబంధించిన ఏ వ్యక్తి ఎవరు వచ్చినా సరే మేమందరం కూడా ఆయన తరపున ఆయనకి సపోర్ట్గా నిలబడి రంగా గారి ఆశయాల్ని మేము కొనసాగిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.